వంకాయ పెరుగు కర్రీ మీరెప్పుడైనా తిన్నారా అండి? మా అమ్మకి చాలా ఇష్టమైన కర్రీ అండి. చిన్నప్పుడు వంకాయలు తోటలో కోసుకొనొచ్చి అప్పటికప్పుడు చేసుకొని తినేదంట. నాకు రోజు చెప్తూ ఉండేది. నాకు చాలా ఇష్టమండి. సింపుల్‌గా చేసుకోవచ్చు. నూనెలో కొంచెం జీలకర్ర వేసి వేగనిచ్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు వేసి వేగనిద్దామండి. వంకాయలు కోసుకుందామండి ఉప్పు నీళ్ళలో, లేకపోతే కండ్రెక్కుతాయి. ఉల్లిపాయలు వేగాక ఈ వంకాయ ముక్కలు వేసి బాగా వేపుకుందామండి. కరివేపాకు, వెల్లుల్లి కూడా దంచుకొని వేసుకొని కాస్త మగ్గనిచ్చేసి ఉప్పు, కారం, నీళ్లు సరిపడినంత పోసి ఉడకనిద్దామండి. కొంచెం బాగా వేగనిద్దామండి. ఊరికే మెత్తబడతాయండి, ఎంతో సేపు పట్టదండి కూర. వంకాయలంటే కూరలన్నిటిలోకి రాజు కదా! అందుకని ముక్కమునగా నీళ్లు పోసాం కదండీ! ఇప్పుడు అవి ఇంకిందాక ఉండి స్టవ్ కట్టేద్దామండి. స్టవ్ కట్టేసేసి మనం పెరుగు వేయాలి. మనకు కావాల్సినంత పెరుగు వేయొచ్చు. స్టవ్ కట్టేసానండి. పెరుగు వేస్తున్నానండి. మనకి సరిపడినంత పెరుగు వేయొచ్చు. స్టవ్ ఆపకపోతే పెరుగు ఇరిగిపోతుందండి. అందుకని ఇలా దించిన తర్వాత పెరుగు వేసి బాగా కలుపుకుంటే సూపర్‌గా ఉంటదండి. వంకాయ పెరుగు కర్రీ అద్భుతంగా ఉంటది. కమ్మగా ఉంటది. పిల్లలు ఎవరన్నా పెరుగు తినని వాళ్ళుంటే ఇలా కూర చేసి పెట్టండి. ఇష్టంగా తినేస్తారు. చూసారా ఎంత యమ్మీగా ఉందో! పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే చలవ చేసే వంకాయ పెరుగు కర్రీ రెడీ అండి. బిర్యానీ వైబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.